హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనందరికి ఎంతో ఇష్టమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరన్నం చేయబోతున్నాను. ముందుగా 2 కొబ్బరికాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని నీట్గా శుభ్రంగా మంచినీళ్ళలో కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఒక మిక్సీ జార్ని తీసుకొని కొబ్బరి ముక్కల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మెత్తగా వచ్చినంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకోండి. గిన్నెలో తీసుకున్న తర్వాత ఇలాగా తగినంత వాటర్ని వేసుకోవాలి. మరొక గిన్నెని పెట్టుకొని దాని మీద జల్లెడ పెట్టి చిక్కని పాలు వచ్చే వరకు తీసుకోవాలి ఫ్రెండ్స్. పాలు ఎంత చిక్కగా ఉంటే అన్నం మాకు అంత రుచిగా ఉంటుంది. ఇలా చిక్కని పాలు తీసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకోండి. కొబ్బరన్నం కావలసిన పదార్థాలు: ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరిపాలు, యాలకులు, చెక్క, పసుపు. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని ఆయిల్ని కొంచెం వేసుకోవాలి. తర్వాత చెక్క, యాలకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల కొబ్బరిపాలను తీసుకోవాలి. బాగా మరుగుతున్న నూనెలో ఇలా ఈ కొబ్బరిపాలను వేసుకోవాలి. ఇలా వేడి ఆయిల్లో వేస్తేనే ఫ్లేవర్ పడుతుంది. ఇప్పుడు రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని మరీ ఎక్కువ కాకుండా కొంచెం పసుపుని వేసుకోవాలి. ఇవన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. శుభ్రంగా కడిగి ఉంచుకున్న 1 గ్లాసు చిన్న రైస్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు చూడాలి. విజిల్ రాగానే ఇలా దింపుకొని వేడి వేడి అన్నాన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. అంతే, సింపుల్. ఇలా వేడివేడి అన్నాన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దీంతో పాటు మటన్ అయినా చికెన్ అయినా అదిరిపోద్ది ఫ్రెండ్స్. నేనైతే కొబ్బరన్నంతో చికెన్ కర్రీని వండుకున్నా. ఆ వేడివేడి కొబ్బరన్నంలో ఆ చికెన్ గ్రేవీని అలా అన్నంలో బాగా కలుపుకొని ఆ పీసుని పెట్టి అలా తింటుంటే అదిరిపోయింది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది తెలుసా. మీరు కూడా ట్రై చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.